ఘోర రోడ్డు ప్రమాదం 45 మంది సజీవ దహనం ఇక్కడ హైలైట్ చేసి, లేకపోతే ఉక్కు సంకల్పం 17 నెలలు 15,000 కోట్లు విశాఖ ఉక్కు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సాయం ఇది. దేశంలో మరే ప్రభుత్వ రంగ సంస్థకి ఇవ్వనంతగా చేయూత 15 నెలల్లో ఉత్పత్తి సామర్థ్యం 48 నుంచి 80% పెంపు. జగన్ హయాంలో ఫ్యాక్టరీ నష్టాలు పాలవుతున్న పట్టించుకుని పైగా భూముల అమ్మకానికి యత్నం. కూటమి ప్రభుత్వం రాగానే ప్రైవేటీకరణ నిలిపేతకు చర్యలు. మోడీ ప్రభుత్వ సంప్రదింపులు. కేంద్రం నుంచి 11,400 కోట్ల సాయం. 2,400 కోట్ల విద్యుత్ బకాయిలను ఈక్విటీలుగా మార్చిన రాష్ట్ర ప్రభుత్వం. నిరంతరాయంగా కరెంటు నీటి సరఫరా. రాష్ట్ర ప్రాజెక్టులకు విశాఖ ఉక్కు నుంచి స్టీల్ ఉత్పత్తుల కొనుగోలు ఎంత చేస్తున్న వైసీపీ విషప్రచారం. కార్మికుల జీవితాలతో చెలగాటం అంటూ నీచాతి నీచ పత్రిక నీచాతి నీచమైన వార్త రాసుకొచ్చింది. జగన్ హయాంలో ఆ స్టీల్ ప్లాంట్ని మేము ప్రైవేట్ చేద్దాం అనుకుంటే కూడా ఒప్పుకోలేదని కుమారస్వామి ఉక్కు మంత్రి ఓపెన్గా పార్లమెంట్లో చెప్పాడు. కానీ వీళ్ళు ఈ తప్పుడు ప్రచారం మాత్రం చేస్తారు. జగన్ని చేసేద్దాం అనుకున్నాడు. ఇంకొకటి, నీళ్లు ఇవన్నీ జగన్ ఏమన్నా నీళ్ళు ఏమన్నా వాళ్ళ ఇంటికి పట్టుకుపోయాడు విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి. అప్పుడు కూడా ఇచ్చి ఉంటారు కదా, అదేదో ఇప్పుడే ఇస్తున్నారన్నట్టు ఎందుకు బిల్డప్. ఇంకోటి, అక్కడ ఇట్లా జగన్ టైంలో ఏమన్నా ఆర్డర్ వచ్చిందా, మీరు ఉత్పత్తికి ఆధారంగా మీకు ఉద్యోగాలు ఇస్తామని, మీకు జీతాలు ఇస్తామని? అది జగన్ టైంలో ఇచ్చి ఉంటే ఊరుకునేవాళ్ళమా? ఇంకోటి, స్థలాలు అమ్ముకోవడం జగన్ చేతిలో ఉందా విశాఖ స్టీల్ ప్లాంట్ స్థలాలు అమ్ముకోవడానికి? ఆ దిక్కుమాలని వార్తలు రాసింది నీచాతి నీచి పత్రికే రాసింది. అతను స్టీల్ ప్లాంట్ని రాష్ట్ర ప్రభుత్వం తరపున తీసేసుకుని జగన్ చెప్పాడు ఆ రోజున కేంద్ర ప్రభుత్వానికి, మీరు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయదలుచుకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి అమ్మేయండి, మేము కొనుక్కుంటామని. దాన్ని ఎట్లాగా విష ప్రచారం చేశారు, ఆ భూమి మీద కన్నేసి అని చేశారు. అంతే తప్పించి అది పాజిటివ్గా చేయలేదు. ఆర్టీసీని జగన్ ప్రభుత్వంలోకి విలీనం చేశాడు అంటే దాని ఆస్తులు ఏమైనా నమ్ముకున్నాడా? ఇప్పుడు ఆస్తులనే కదా తీసుకెళ్ళి లూలుకి ఈ ప్రభుత్వం ఇస్తోంది. నిజాలు మాట్లాడడం అనేటటువంటిది సచ్చినా ఇలా జీవితంలో ఉండదు. నీచాతి నీచి జర్నలిజం అనేటటువంటి దాంతో ప్రజల్ని తప్పుదోవ పట్టించడం అన్నది ఇలా అలవాటు.